హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఈ డెకరేషన్ అయితే చూస్తున్నారు కదా. లాస్ట్ వీడియోలోని వినాయకుడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి క్లేతో అని చూసేసాం కదా. సో ఈరోజు బ్యాక్గ్రౌండ్లోని మండపము అది డెకరేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఓన్గా మనం ఇంట్లోనే కలర్ పేపర్స్తోని ఫ్లవర్స్ లీవ్స్ అవి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో నేను ఇక్కడ క్రేప్ పేపర్ తీసుకున్నానండి. క్రేప్ పేపర్ కానీ లేదంటే కలర్ పేపర్స్ లేదంటే టిష్యూతో కూడా ఫ్లవర్ చేసుకోవచ్చు. సో ఇలా ఒక స్క్వేర్ సైజులో నేను తీసుకున్నాను. స్క్వేర్ ఈక్వల్గా ఉండేటట్టుగా తీసుకోండి 4 వైపులా. సో దాన్ని జిగ్జాగ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒక 10 to 15 వరకు కూడా మనం తీసుకోవచ్చు. నేను ఇక్కడ 12 పేపర్స్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఒకే సైజులో అన్నీ ఒకే ఆర్డర్లో పెట్టుకొని సో ఇలా జిగ్జాగ్ టైప్లో జిగ్జాగ్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా. ఇప్పుడు సెంటర్లో మనం గట్టిగా ఒక థ్రెడ్తో టై చేసేసుకోవాలి. లేదనుకుంటే మీరు ఫ్లవర్కి స్టిక్ లాగా ఉండాలి అనుకుంటే మీరు వైర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వైర్ ఉంటుంది కదా, అల్యూమినియం వైర్ లాంటివి. సో అలాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. అదైతే ఫ్లవర్ పట్టుకోవడానికి మనకి హ్యాండిల్ లాగా కూడా ఉంటుంది. బట్ నేను ఇక్కడ వాల్కి అటాచ్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను థ్రెడ్ ఒకటి టై చేసుకున్నాను ఇలాగా. సో గట్టిగా టై చేసి పెట్టుకోండి, లేదంటే ఫ్లవర్ తర్వాత లూజ్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటిని మనం ట్రయాంగిల్ షేప్లోకి కానీ రౌండ్ షేప్లోకి కానీ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. బట్ అన్నీ ఒకేసారి అయితే కట్ చేయలేము, చాలా థిక్గా ఉంటుంది కదా అన్ని ఫోల్డింగ్స్ అంటే. సో కొంచెం కొంచెంగా నేను ఇలాగా ట్రయాంగిల్గా కట్ చేస్తున్నాను. సో అటు ఇటు కూడా 2 వైపులా కొంచెం కోన్ షేప్ లాగా మనం కట్ చేసుకోవాలి. లేదంటే రౌండ్ కూడా కట్ చేసుకోవచ్చు. మనకి పెటల్స్ ఎలా కావాలనేది, ఫ్లవర్ పెటల్స్ ఎలా కావాలనే దాన్ని బట్టి మనం కట్ చేసుకోవచ్చు. సో 2 వైపులా కట్ చేసిన తర్వాత ఇలా విడదీసుకొని ఒక్కొక్క పేపర్ మనం అప్పుడు సపరేట్ చేస్తూ ఉండాలండి. ఫ్లవర్ చేయడంలో ఇక్కడ చాలా ఓపికగా ఉండాలి. చాలా టైం అంతా ఇక్కడే పడుతుంది. ఒక్కొక్క పేపర్ మనం సపరేట్ చేసేటప్పుడు మనం సెంటర్లో టై చేసాం కదా, అక్కడ కాస్త టైట్గా ఉంటుంది. పేపర్ చితికిపోవచ్చు. బట్ చూసుకుంటూ ఒక్కొక్క పేపరు మనం సపరేట్ చేసుకోవాలి స్లోగా. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అన్నీ కూడా సపరేట్ చేసేసాను నేను. చాలా బాగా వస్తుంది. చూస్తున్నారా, మంచి రోజ్ ఫ్లవర్ లాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. దీన్ని మనం ఫుల్ రౌండ్ చేసేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ పేపర్స్ పెట్టి చేసుకొని. బట్ నేను వాల్కి అటాచ్ చేస్తాను కాబట్టి ఇలా చేశాను. ఎవరైనా హ్యాంగ్ చేసుకోవడానికి బాల్ లాగా కూడా వీటిని మనం పేపర్ కాబట్టి ఎలా అంటే అలాగా ఫోల్డ్ చేసుకోవచ్చు రౌండ్గా. చాలా బాగా వచ్చిందండి. క్రేప్ పేపర్తో చాలా స్టిఫ్గా ఉంటుంది ఫ్లవర్. ఫ్రెష్గా ఉన్న రోజ్ ఫ్లవర్ ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది ఇది. సో నెక్స్ట్ టిష్యూతో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ సేమ్ అండి, ఇప్పుడు కలర్ పేపర్తో మనం క్రేప్ పేపర్తో ఎలా చేసుకున్నామో సేమ్ అలాగే టిష్యూస్ నేను ఒక 12 టిష్యూస్ తీసుకొని ఇలాగా జిగ్జాగ్లోని ఫోల్డ్ చేసి తీసుకుంటున్నాను. సేమ్ ప్రాసెస్ ఇదంతా కూడా. కాకపోతే ఇది మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్లవర్. టిష్యూస్ చాలా సాఫ్ట్ ఉంటుంది కదా, బట్ క్రేప్ పేపర్ అయితే స్టిఫ్గా ఉంటుంది. సో సేమ్ ప్రాసెస్ ఇది కూడా మనం మధ్యలో టై చేసేసుకుందాం ఒక తాడుతో. సో ఇప్పుడు సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఇంతకు ముందు మన క్రేప్ ఫ్లవర్ ఎలాగైతే కట్ చేసుకున్నామో అది టిష్యూ అయినా కూడా మనం ఇన్ని ఫోల్డింగ్స్ ఒకేసారి కట్ చేయలేము. సో నేను ఒక్కొక్క లేయర్ ఒక్కొక్కసారిగా కట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఇది కూడా ట్రయాంగిల్గానే చేస్తున్నాను, ఎందుకంటే అన్నీ ఒకేలా ఉంటాయని ఫ్లవర్స్. మీరు రౌండ్గా కావాలనుకుంటే ఎడ్జెస్ని రౌండ్గా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, అలా షార్ప్గా వస్తాయన్నమాట పెటల్స్. మనకి ఫ్లవర్ ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. సో ఇది కూడా అన్ని ఫోల్డింగ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత నేను తీసుకున్న టిష్యూ పేపర్ అయితే 2 ప్లే టిష్యూ అండి. టిష్యూ పేపర్స్ 2 టైప్స్ ఉంటుంది. 2 ప్లే ఉంటుంది, 1 ప్లే ఉంటుంది. సో ఒక టిష్యూ నాకు 2 పేపర్ల కింద సపరేట్ చేసుకోవచ్చు. సో ఫ్లవర్ అయితే చాలా పెద్దగా వచ్చింది. టిష్యూతో చేసుకున్న ఫ్లవర్ అనేది చాలా పెద్దగా వచ్చింది. చూస్తున్నారా, ఒక టిష్యూ పేపర్ని సపరేట్ చేశాక మళ్ళీ దాన్ని 2 ప్లే ఉంటుంది కదా, సో సపరేట్ చేసుకుంటున్నాను. మొత్తం పెటల్స్ అన్నీ కూడా ఇలా సపరేట్ చేసేయాలి. ఇక్కడ మనకు చాలా టైం టేకింగ్ అండి, చాలా టైం ఎక్కువ పడుతుంది.
బట్ చాలా నెమ్మదిగా తీసుకోవాలి, లేదంటే మనం అక్కడ టై చేసిన దగ్గర చితికిపోతుంది గట్టిగా లాగితే. పెటల్ ఎడ్జ్లో కాకుండా మీరు లోపల మనం థ్రెడ్ టై చేసిన దగ్గరలో పట్టుకొని లాగితే కాస్త బాగా వస్తుంది ఫ్లవరు. సో ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా, అంతా తీసేసాను. ఫ్లవర్ ఎలా వచ్చిందో చూడండి. చాలా ఈజీగా మనం ఇంట్లో ఉండే కలర్ పేపర్స్తో ఇలా ఈజీగా డెకరేషన్కి మనం బయట కొనుక్కునే పని లేదు, పెద్దగా ఖర్చు ఉండదు. సో ఇలా చేసేసుకోవచ్చు. టిష్యూతో చేసిన ఫ్లవర్ అయితే చాలా సాఫ్ట్గా అనిపించింది. ఎంత బాగుందో చూసారా, చాలా బాగా వచ్చింది. పెటల్ అనేది మనకి రౌండ్ కావాలంటే అలా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం కోన్ షేప్లో. సో నేనైతే ఇక్కడ 2 టిష్యూ పేపర్స్తో 2 ఫ్లవర్స్ తయారు చేశాను. క్రేప్ పేపర్తో వచ్చేసి 2 ఫ్లవర్స్ తయారు చేశాను. చూస్తున్నారా, రెండిట్లో మీకు ఏ ఫ్లవర్ నచ్చింది చెప్పండి. నాకు టిష్యూది చాలా సాఫ్ట్గా అనిపించింది. బట్ పింక్ ఇది చూస్తున్నారు కదా, క్రేప్తో చేసింది, చాలా బాగా వచ్చింది స్టిఫ్గా. సో క్రేప్ పేపర్ అయితే ఫ్లవర్ మనకి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం లీవ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం నేను కొంచెం క్రేప్ పేపర్ కాకుండా కలర్ పేపర్స్ యూజ్ చేస్తున్నానండి. నా దగ్గర ఇలా కలర్ పేపర్స్ చాలా ఉంటాయి. మా పిల్లలకి యాక్టివిటీస్ కోసం నేను ఒక 100 పేపర్స్ అయితే తీసేసుకున్నాను, మల్టీ కలర్. సో అందులోంచి నేను గ్రీన్ కలర్ 2 పేపర్స్ తీసుకుంటున్నాను. ఇది A4 సైజ్ పేపర్ అన్నమాట. 2 పేపర్ తీసుకుంటున్నాను. సో వీటితో మనం లీవ్స్ కట్ చేసుకుందాము. ఫస్ట్ ఫ్లవర్ పెట్టి నేను చూసుకుంటున్నానండి. ఫ్లవర్కి తగ్గట్టు కొంచెం పెద్దగా లీఫ్కి రావాలి కదా అనేసి అడ్జస్ట్ చేసి మెజర్మెంట్ చూసుకుంటున్నాను. సో మనం ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకోవాలి లీఫ్ ఎంత కావాలనేది. మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే ఒక A4 సైజు నుంచి బిగ్ సైజు మన అరచేతి సైజు ఉండేటట్టుగా, ఇంకా కొంచెం పెద్దగా ఉండేటట్టుగా 4 లీవ్స్ అయితే కట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక కార్నర్లో కట్ చేస్తున్నాను. నేను 2 పేపర్స్ ఒకేసారి కట్ చేసేస్తున్నాను. సో ఇలా లీఫ్ షేప్లో కట్ చేసాం కదా. నెక్స్ట్ మనకి పేపర్ వేస్ట్ కాకుండా అడ్జస్ట్ చేసుకొని చూడండి ఇలాగా. సో ఎక్కడ కట్ చేసుకుంటే మనకి పేపర్ వేస్ట్ కాకుండా ఎక్కువ లీవ్స్ వస్తాయి అనే దాన్ని బట్టి చూసి కట్ చేసుకోవాలి. సో నేనైతే ఇలాగా ఒక A4 సైజ్ పేపర్కి 4 లీవ్స్ వచ్చేటట్టుగా కట్ చేసుకున్నాను. టోటల్గా నాకు 8 లీవ్స్ అయితే వచ్చాయి. చూస్తున్నారు కదా, టోటల్గా 8 లీవ్స్ అయితే వచ్చాయండి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం ఇది ఒక షేప్ తెచ్చుకోవచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో ఎడ్జెస్ ఏమైనా డిఫరెంట్గా ఉంటే కరెక్ట్గా అడ్జస్ట్ చేసి కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ రోజ్ ఫ్లవర్ టైప్లో చేసుకున్నాను కదా ఫ్లవర్ని. సో రోజ్ ఫ్లవర్ లీవ్స్ అయితే మనకి ఎడ్జెస్ రంపం టైప్లో ఉంటుంది కదా, జిగ్జాగ్ టైప్లో. సో అందుకని నేను ఎడ్జెస్ కట్ చేసుకుంటున్నాను. ఎడ్జెస్ ఈ లీఫ్ కట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఎడ్జెస్లోని మనం ఒక కోన్ షేప్లో మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చూపిస్తాను, పెన్సిల్తో మార్క్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ పెన్సిల్తో నేను మార్క్ చేస్తున్నాను. సో 2 లైన్స్ మాట ఒక కోన్ షేప్లో క్రాస్గా మనం మార్క్ చేసుకొని దాన్ని కట్ చేసేసుకుంటే మనకి లీఫ్ జిగ్జాగ్ టైప్లో వచ్చేస్తుంది.
ఇక్కడ ఏంటంటే ఒక గ్రీన్ కలర్ స్కెచ్ తీసుకొని నేను సెల్ఫ్ మనకి ఆకు పైన డిజైన్ ఎలా ఉంటుందో అలా చేసుకుంటున్నాను. ప్లెయిన్గా కూడా ఉంచేసుకోవచ్చు, అది మన ఇష్టం. బట్ ఇలా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. బట్ నేను వాల్కి డెకరేట్ చేయడం కోసం కాబట్టి లీఫ్కి ఒకవైపు మాత్రమే జస్ట్ స్కెచ్తో ఇలా మార్క్ చేసేసుకున్నాను. చూడడానికి రియల్ లీఫ్ లాగా అనిపిస్తుంది కదా. సో మనకి లీవ్స్ కూడా రెడీ అయిపోయాయి, ఫ్లవర్స్ కూడా రెడీ అయిపోయాయి. టోటల్గా నేను 4 ఫ్లవర్స్ చేశాను, 8 లీవ్స్ చేశాను. సో ఇప్పుడు మనం డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఇలాంటిది నా దగ్గర ఉందండి ఒకటి, దీన్ని ఏమంటారు, చమ్కీ లైన్ టైప్ ఉంటుంది కదా, అలాంటిది. సో ఇది లేకపోయినా పర్వాలేదు, మనం డైరెక్ట్గా లీవ్స్ ఫ్లవర్తోనే వాల్కి డెకరేట్ చేసేసుకోవచ్చు. బట్ ఇవి ఉన్నాయి కదా అనేసి నేను వీటితో కూడా ఫస్ట్ ఒక చెక్స్ టైప్లో డెకరేషన్ చేశాను. బ్లాక్స్ లాగా వచ్చేటట్టుగా వెనక డెకరేషన్ చేశాను అనమాట. మనం వినాయకుడిని ఎంత హైట్లో చేసుకోవాలి డెకరేషన్ అనేది వినాయకుని సైజుని బట్టి మనం చేసుకోవాలి. సో నేనైతే చిన్న వినాయకుని చేసుకున్నాను కదా, సో అందుకని కిందికి చాలా తక్కువ ప్లేస్లోనే చేస్తున్నాను డెకరేషన్. సో ఇవన్నీ కూడా టేప్ యూజ్ చేసుకొని నేను ఇలాగా బ్లాక్స్ లాగా పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, చూడడానికి చెక్స్ లాగా వచ్చింది. సో ఈ చెక్స్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మనం లీవ్స్తో డెకరేట్ చేద్దాము. చూస్తున్నారు కదా, నేను మనం చేసుకున్న బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ బట్టి నేను లీవ్స్ అవి ఎక్కడ పెట్టుకోవాలనేది అడ్జస్ట్ చేశాను. ముందుగా అయితే ఏం ప్లానింగ్ కాదండి ఇది, జస్ట్ అది చమ్కీలు కట్టేసిన తర్వాత నేను ఫ్లవర్స్ ఎక్కడ పెట్టాలా అనేది జస్ట్ ఆలోచించుకున్నాను అంతే. ఫ్లవర్స్ కూడా జస్ట్ పేపరే కాబట్టి ఈజీగా మనం టేప్తో అటాచ్ చేసేసుకోవచ్చు వాల్కి. సో ఇలాగ మొత్తం లీవ్స్ ఫ్లవర్స్ అన్నీ కూడా డెకరేట్ చేసేసాను. వినాయకుడిని సెంటర్లో ఎక్కడ పెడతామనే దాన్ని బట్టి వినాయకుడికి సరౌండింగ్స్ అంతా వచ్చేటట్టుగా మనం డెకరేట్ చేసుకోవడమే. మనకు నచ్చినట్టుగా మనకు నచ్చిన మోడల్లో డిజైన్ చేసుకొని డెకరేట్ చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా ఇలా వచ్చిందండి డెకరేషన్ అయితే. సో సెంటర్లో వినాయకుని పెట్టుకునేటట్టుగా నేను ఫ్లవర్ డెకరేషన్ అనేది చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, మీకు కనుక ఈ ఫ్లవర్ మేకింగ్ అలాగే లీఫ్ మేకింగ్ నా డెకరేషన్ అనేది నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. సో మిస్ అవ్వకుండా వీడియోస్ అనేవి చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్.